హలో ఎవ్రీవన్, ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పెళ్ళి. పెళ్ళి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒక పండగ. దీనికోసం ఇరు పెద్దలు కూర్చొని ఒకరొకరికి సంబంధించి ఎన్నో విషయాలు చర్చించుకొని ఇద్దరు మనుషుల్ని కలుపుతారు. అంటే ఎక్కడో పుట్టిన అమ్మాయి, ఎక్కడో పుట్టిన అబ్బాయి కలిపే బంధమే పెళ్ళి. ఈ పెళ్ళికి ముఖ్యంగా జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారంటే, జీలకర్ర బెల్లం పెడితే రెండు కలిపితే ఆ రెండు విడిపోవు కాబట్టి శాశ్వతంగా మొగుడు పిల్లలను కూడా శాశ్వతంగా ఒకటేలాగా ఉండాలని ఈ జీలకర్ర బెల్లం ముందు పెడతారు. తర్వాత తాళి. ఈ 3 ముళ్ళు ఎందుకు వేస్తారు, 7 అడుగులు ఎందుకు నడుస్తారు, అరుంధతి నక్షత్రమే ఎందుకు చూపిస్తారు అనే విషయాల గురించి మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. పెళ్లి చేసుకున్న అమ్మాయికి కాళ్ళకి మెట్లు, మెల్లో తాళి ఎందుకు ఉంటుంది అంటే ఎవరైనా అమ్మాయిని చూసినప్పుడు కాళ్ళకి మెట్లు చూడడం కానీ అమ్మాయికి పెళ్ళి అయింది అని తెలిసేదానికి కాళ్ళకి మెట్లు పెడతారు. అంతేగాని కాళ్ళకి మెట్లు అనేది ఒక సంప్రదాయం కూడా అయి ఉండొచ్చు. సంప్రదాయం కూడా ఈ పెళ్ళి ఒకరికి ఎందుకు చేస్తారు అంటే, అతనికి ఒక బాధ్యత ఏర్పడడానికి, అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఒక తోడు ఉండడానికి పెళ్లి చేస్తారు. ఆ పెళ్లి చేసిన తర్వాత పిల్ల పాపలతో నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలని దీవిస్తారు అందరూ. ఎందుకని అంటే ఈ భార్యాభర్తలు అనేది నిండు 100 ఏళ్ళుగా చల్లగా హ్యాపీగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే, పెళ్లి చేసుకుంటున్నారు, ఏదో పెద్దవాళ్ళ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంటున్నారు, ఉంటున్నారు, ఒక 6 నెలలు సంవత్సరం ఉంటున్నారు, విడిపోతున్నారు. కారణం ఒకరి మీద ఒకరికి నమ్మకం లేక. ఇంకో విషయం ఏంటంటే గర్వం. మెయిన్ ఇంపార్టెంట్ అనేది గర్వం. ఈ గర్వం అనేది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఇద్దరికి ఉంటుంది. ఎవరైనా ఒకరు సర్దుకోకపోతే, ఈ గర్వం అనేది ఒకరు సర్దుకోకపోతే ఆ కాపురం అనేది చల్లగా ఉంటుంది. అంతేగాని నువ్వు ఒక మాట అంటే నేను ఒక మాట అని అలా అనుకుంటూ పోతున్నా కాబట్టే ఈ పెళ్ళిళ్ళు శాశ్వతంగా నిలబడటం లేదు. ఇప్పుడు అందుకే దాదాపు లక్షకి 50,000 వరకు కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి. అంటే 1,00,000 మంది పెళ్లి చేసుకుంటే 50,000 మంది విడాకుల కోసమే తిరుగుతున్నారు. అచ్చం కోర్టుకే కాదు, పెద్ద మనుషుల ద్వారా కూడా కొన్ని విడిపోయి కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ నాకు తెలిసినంత వరకేనండి. అంటే వీళ్ళలో అందరి గురించి కాదు, కేవలం కొంతమంది గురించి మాత్రమే మనం మాట్లాడుకునేది. సపోజ్ నాకు తెలిసిన ఒక అమ్మాయి గురించి చెప్తాను. ఆ అమ్మాయి పెళ్లి చేసుకునింది, ఒక 6 నెలలు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 6 నెలల్లో పుట్టింటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు అబార్షన్ చేయించారు. హస్బెండ్ పోయి ఎందుకు అబార్షన్ చేయించారంటే అతనికి ఏదో కారణాలు చెప్పారు. సరే ఓకే అయిపోయిన తర్వాత ఒక నెల ఉండి పంపిస్తామని చెప్పారు. సరే వచ్చాడు. నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు పోయిన తర్వాత ఎందుకు పంపించలేదంటే మా అమ్మాయికి ఇష్టం లేదంట, మేము పంపించమన్నారు. కారణం ఆడ వచ్చింది అంటే గర్వం. నేనేంది అతని కాడికి పోయేదేంది అనే మాట గర్వం కింద ఇప్పుడు వాళ్ళిద్దరూ విడిపోయి ఎవరి పాటు వాళ్ళు ఉన్నారు. సరే, అబ్బాయి విడిపోయిన తర్వాత ఎక్కడేం బతకగలడు, అది వేరే విషయం. అమ్మాయి విడిపోయిన తర్వాత కూడా ఎక్కడే ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో చదువుకున్నది ఎక్కడైనా జాబ్ చేసుకొని ఎక్కడైనా ఉండగలదు. అబ్బాయి ఉన్న స్వేచ్ఛగా అమ్మాయి ఉండగలదా? ఉండొచ్చు. ఎక్కడైనా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనకి అబ్బాయిలతో కూడా సమాన హక్కులు కావాలని కోరుకుంటున్నారు మహిళలు. కాబట్టి ఈ యొక్క వీడియోని, ఈ పెళ్లి గురించి వీడియోని పూర్తిగా ఎందుకు ఇంకా చాలా చెప్పాలి. బట్ నెక్స్ట్ వీడియోలో మొత్తం మీకు పెళ్ళి అంటే ఏంటి, దానికి సంబంధించిన విషయాలు మొత్తం కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తానని ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను.